కొంత ట్రంప్ గెలవడం వల్ల ముస్లిం దేశాలు లేదా ఇస్లామిక్ కంట్రీస్లో కొంత ఆందోళన ఉన్నది. గతంలో ఈ శరణార్థుల పేరిట ఈజీగా అన్ని చోట్ల వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు అన్ని దేశాలను ట్రంప్ గెలుపు ద్వారా హెచ్చరిక ఒకటి వచ్చింది. జిహాదీ శక్తి ఆల్రెడీ యూరోప్లో ఎవరైతే సిరియా పాలస్తీనా వీళ్ళందరూ వచ్చారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తామన్న భావన వచ్చేసింది. అసలు స్విట్జర్లాండ్లో బుర్కా బ్యాన్ చేశారు. జర్మనీలో ఈరోజు ప్రభుత్వం కూలిపోయింది, రైట్ వింగ్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఫ్రాన్స్లోనూ రైట్ వింగ్ వచ్చేసింది. ఇటలీలో ఆల్రెడీ నేషనలిస్టిక్ ప్రభుత్వం ఉంది. సో అందువల్ల ఏంటంటే అది కుదిరే అవకాశం లేదు. చివరికి ఏమైంది, ఈరోజు బ్రిటన్లో లేబర్ పార్టీ కమలా హ్యారిస్కి మద్దతుగా మేము సైన్యాన్ని పంపిస్తాం, కార్యకర్తలను పంపిస్తాం అన్నోళ్ళకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. లేబర్ పార్టీకి ట్రంప్కి పూర్తిగా పడి చావాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బ్రిటన్ అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. అందువల్ల ఈరోజు ఏదైతే వీళ్ళకి ఊతం వచ్చిందో గత 4 ఏళ్లుగా ఈ తీవ్రవాదులకి సంబంధించి వాళ్ళకి మద్దతు వచ్చే అవకాశం ఉండదు. ఆల్రెడీ ప్రపంచం విసిగిపోయింది. ఈ దెబ్బతో అసలు మద్దతు వచ్చే కొద్ది గొప్ప మద్దతు ఇస్తున్నది ఎవరు? ఒక ఇరాన్ మాత్రమే. అవును, ఈ మిగతా వాళ్ళు ఎవరికీ అంత మద్దతు ఇచ్చే ఇది లేదు. ట్రంప్ అంటే వ్యవహారం తెలుసు. సో ఒక్క ఇరాన్కు కూడా ఈరోజు ధైర్యం లేదు. కాకపోతే ఇక్కడ ట్రంప్ తీసుకునే చర్యలకి వ్యతిరేకంగా లేదా అమెరికా ఆధిపత్యాన్ని గండి కొట్టాలని అనుకుంటే ఏవైతే ఇప్పటికే చైనా, రష్యా, ఇరాన్ ఒక యాక్సిస్గా పనిచేస్తున్నాయో, అంటే ఉత్తర కొరియా ఇంకొక చిన్న దేశం అందులో ఉన్నప్పటికి కూడా ఈ 3 ప్రధానమైన దేశాలు ఆ యాక్సిస్ ఈరోజు ట్రంప్ పట్ల జాగ్రత్తగా మాట్లాడే అవకాశం ఉంది. బైడెన్ని వీళ్ళు బెదిరిస్తూ వచ్చారు, కానీ ట్రంప్ని బెదిరించలేరు. సో ట్రంప్తో ఎలా వ్యవహరించబోతారు వీళ్ళ ముగ్గురు? విడివిడిగా వ్యవహరిస్తారా, కలిసి బెదిరించే ప్రయత్నం చేస్తారా? రెండోది, బ్రిక్స్కి ఏదైతే ఊపు వచ్చిందో ఈరోజు ఆ ఊపు కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. బ్రిక్స్కి ఊపు ఎందుకు వచ్చింది? అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా. ఇప్పుడు అమెరికా ఆధిపత్యం అవసరం లేదంటాడు వాడు, అంతే. అటువంటిప్పుడు బ్రిక్స్కి ఊపు రాదు, ప్రత్యర్థి ఉండడు. అందువల్ల ఈ వ్యవహారాల్లో కూడా ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది కొంత వేచి చూడాలి. కానీ ఇక్కడ భారత్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్రిక్స్లో కూడా భారత్ పాశ్చాత్య దేశాల కూటమికి వ్యతిరేకం కాదు, అమెరికాకి ఇప్పుడు ట్రంప్ కారణంగా పూర్తిగా మిత్రదేశం అవుతుంది. అట్లని ఈ రష్యాకి వ్యతిరేకం కాదు. సో భారత్కి ఈరోజు ఒక మంచి అవకాశం వస్తుంది. తీవ్రవాద ముఠాలన్నీ ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అందుకనే తాలిబాన్లు వెంటనే చెప్పారు, ట్రంప్ గెలవంగానే ఆయన కారణంగా పరిస్థితులన్నీ చక్కబడతాయి, మాకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం, మేము అన్ని మార్పులు తీసుకొని వస్తాం, మమ్మల్ని గుర్తించేలా ట్రంప్ సహకరిస్తాడని కోరుకుంటున్నాం అన్నారు. అంటే ఆ రోజు ట్రంపే వాళ్ళని జాగ్రత్తగా ఒక ఒప్పందం కుదిర్చి చేశాడు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ కారణంగానే మళ్ళా మనం సరి చేసుకుంటాము అన్నది బైడెన్ వీళ్ళకి అనుకూలంగా వ్యవహరించలేదు అన్నది ఈరోజు వాళ్ళల్లో వచ్చిన కొంత కాన్ఫిడెన్స్. సో ఈ మొత్తం ఏం జరుగుతుంది అన్నది ఆయన అధికారం తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏంటి అన్నది రాబోయే 10-15 రోజుల్లో ఆయన ఎవరిని అపాయింట్ చేస్తున్నాడు, ఎవరిని ముందుకు తీసుకొస్తున్నాడు, ఇవన్నీ పూర్తయిన తర్వాత రేపు వచ్చే వారం బైడెన్ ట్రంప్ల మధ్య అధికారిక సమావేశం జరగనుంది. ఎందుకంటే వెళ్లే అధ్యక్షుడు ఎన్నికైన అధ్యక్షుడి మధ్యలో మొదటిసారి. ఎందుకంటే గతంలో ట్రంప్ ఓడిపోయినప్పుడు ఆయన సమావేశాన్ని పెట్టలే, ఎందుకంటే ఆయన ఓటమిని అంగీకరించలేదు. అయితే ఈసారి వీళ్ళు సాంప్రదాయబద్ధంగా పీస్ఫుల్గా హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ రాబోయే 2 నెలల్లో తేలితే ఇప్పటికే అమెరికాలో ఉన్న సైనిక బలగాలు కానీ సైనిక వ్యవస్థలు, భద్రతా వ్యవస్థలు ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ వస్తే వచ్చే మార్పుకి ఎలా తయారు కావాలి అన్న దిశగా సాగిపోతున్నారు. ఇవన్నీ కూడా మనకి రాబోయే 2-3 నెలల్లో తేలుతుంది. ఏదేమైనప్పటికీ భారత్కు కొంత ఇబ్బంది ఉన్న ఇమిగ్రేషన్ విషయంలో, మిగతా విషయాల్లో భారత్కు అనుకూలంగా ఉండే అవకాశమే ఉంటుంది.